హాయ్ అండి. టమాటా పచ్చడి పెట్టాలి. వేసవికాలం వచ్చాయంటే ఏవోటి పచ్చళ్ళు మనకి కంపల్సరీ. చూసారు కదా టమాటా పచ్చడి అయితే. టమాటాలు చవకగా ఉన్నాయట, కానీ రైతులకు మాత్రం అసలు డబ్బులే రావట్లేదండి. మనం చవకగా ఉన్నాయని మనం పచ్చళ్ళు అయితే పెట్టుకుంటున్నాం, కానీ కేజీ టమాటా మనకి ఈజీగా 10 రూపాయలకు వస్తుంటే రైతుల దగ్గర 2 రూపాయలు కూడా ఇచ్చి కొంటాలట. దారుణం కదండి ఇది. నిజంగా మధ్యలో దళారులే నిజంగా బాగుపడుతున్నారేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇంకా వేసవికాలం వచ్చిందంటే మనకి పచ్చళ్ళు కామన్ పాయింట్. పెట్టాలి, ఎండలో తిరగాలి 10 సార్లు పచ్చళ్ళకి. ఎండాకాలం ఎలా ఉంటుందో తెలియదు, కానీ పచ్చళ్ళు మాత్రం పెట్టకపోతే ఎప్పటికప్పుడే అండి. మా ఇంట్లోనూ చూస్తారు కదా, ఎప్పుడు చూసినా రోటి పచ్చళ్ళు ఏవో ఉంటూనే ఉండాలి. ఆ పైన వేసవికాలం వచ్చిందంటే టమాటా పచ్చడి పెట్టాలి. పెట్టి పెట్టి ఎండకి ఎండిపోవడం అంటారు చూసారా. పచ్చళ్ళు కాదండి, మనం ఎండిపోతాం పచ్చళ్ళు పెట్టే లోపల. నేను మీకు ఇందాక చూపిస్తాను, జాడీ ఒకటి చూపిస్తాను. పాత వాళ్ళు అంతంత 25 కేజీలు 50 కేజీలు జాడీలండి, 2 జాడీలు అలాంటివి, కింద నోటి పైన ఒకటి ఉంది. నీళ్లు పోసుకుంటున్నాము ప్రస్తుతానికి. అలాంటి జాడీల్లో పచ్చళ్ళు పెట్టేవాటండి. బాబాయ్ ఎలా తినేవారో అనిపిస్తుంది నాకు. అంతంత పచ్చళ్ళు ఎలా తినేవారో, ఎలా అరాయించుకునేవారో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత పచ్చడి చేసుకు తింటే కడుపులో మంట వచ్చేస్తుంది, పడదు. ఏదైతే ఇప్పుడు టమాటా పచ్చడి తెగించి మొదటి టమాటా పచ్చడి, నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, చల్లమిరపకాయలు, ఆ తర్వాత మామిడికాయలు, ఆ తర్వాత గుమ్మడికాయలు, ఇంకా అన్నీ రౌండ్